శ్రీ మాతా వైష్ణోదేవి మందిరము, జమ్మూ కాశ్మీర్లో. శ్రీ మాతా వైష్ణవదేవి పవిత్ర మందిరానికి తీర్థయాత్ర మన కాలంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీ మాతా వైష్ణవదేవిజీ త్రికూట అనే 3 శిఖరాల పర్వతం యొక్క మడతలలో ఉన్న పవిత్ర గృహలో నివసిస్తున్నారు. దర్శనాలు ఏడాది పొడవునా 24 గంటలు తెరిచి ఉంటాయి. చాలా పాత పుణ్యక్షేత్రాల మాదిరిగానే పవిత్ర పుణ్యక్షేత్రానికి తీర్థయాత్ర ఎప్పుడు ప్రారంభమైందో ఖచ్చితంగా నిర్ధారించటం సాధ్యం కాదు. పవిత్ర గుహ యొక్క భౌగోళిక అధ్యయనం దాని వయస్సు దాదాపు మిలియన్ సంవత్సరాలు అని సూచిస్తుంది. 4 వేదాలలో పురాతనమైన ఋగ్వేదంలో త్రికూట పర్వతం ప్రస్తావన ఉన్నప్పటికీ వేద సాహిత్యం ఏ స్త్రీదేవతను ఆరాధించటాన్ని ప్రస్తావించలేదు. శక్తిని ఆరాధించే ఆచారం ఎక్కువగా పురాణ కాలంలో ప్రారంభమైంది. మాతృదేవత గురించిన మొదటి ప్రస్తావన మహాభారత ఇతిహాసంలో ఉంది. పాండవులు మరియు కౌరవుల సైన్యాలు కురుక్షేత్ర యుద్ధభూమిలో బరిలోకి దిగినప్పుడు శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవుల ప్రధాన యోధుడు అర్జునుడు మాతృదేవతను ధ్యానించి విజయం కోసం ఆమె ఆశీస్సులు కోరాడు. ఈ సమయంలో అర్జునుడు మాతృదేవతను జంబూలోని పర్వతవాలుపై ఉన్న ఆలయంలో ఎల్లప్పుడూ నివసించే నువ్వు అని సంబోధిస్తాడు. మాతా సతి కపాలం ఇక్కడ పడిపోయినందున ఈ మందిరం అన్ని శక్తిపీఠాలలోకి పవిత్రమైనదని నమ్ముతారు. ఈ మందిరాన్ని దాదాపు 700 సంవత్సరాల క్రితం పండిట్ శ్రీధర్ కనుగొన్నారు. ఆయన తీవ్ర దుఃఖానికి గురై ఆహారం, నీరు మానేసి తన ఇంట్లోని ఒక గదిలో మూసుకుని వైష్ణవి దేవి తిరిగి కనిపించాలని తీవ్రంగా ప్రార్థించాడు. అప్పుడే మాతా వైష్ణవి ఆయన దర్శనంలో కనిపించి త్రికూట పర్వతం మడతల మధ్య ఉన్న పవిత్ర గుహలో తనను వెతకమని చెప్పింది. ఆమె ఆయనకు పవిత్ర గుహకు దారి చూపించి ఉపవాసం విరమించమని పట్టుబట్టింది. ఆ తర్వాత పండిట్ శ్రీధర్ పర్వతాలలోని పవిత్ర గుహను కనుగొన్నారు. ఆయన దారి తప్పినట్లు అనిపించిన ప్రతిసారి ఆయన కలల దర్శనం ఆయన కళ్ళ ముందు మళ్లీ కనిపించింది మరియు చివరికి ఆయన తన గమ్యస్థానానికి చేరుకున్నారు. ఆ పవిత్ర గుహలోకి ప్రవేశించగానే అతనికి 3 తలలున్న ఒక శిలారూపం కనిపించింది. ఆ సమయంలో మాతా వైష్ణోదేవి తన మహిమతో అతని ముందు ప్రత్యక్షమై ఆ పవిత్ర గుహలోని వివిధ గుర్తింపు గుర్తులతో పాటు ఆ శిలారూపంలోని 3 శిలారూపాలను అతనికి పరిచయం చేసింది. ఆమె అతనికి 4 కుమారులు వరం మరియు తన స్వరూపాన్ని పూజించే హక్కును ఇచ్చి ఆశీర్వదించింది. పండిట్ శ్రీధర్ అందరూ పవిత్ర మందిరం యొక్క వైభవాన్ని వ్యాప్తి చేయమని కోరింది. ఆ తరువాత తన మిగిలిన జీవితాన్ని ఆ పవిత్ర గుహలో మాతకు సేవ చేస్తూ గడిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.